గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా, దాంట్లో మనమే గెలుతాం. ఎందుకంటే పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద గట్టి దెబ్బ కొట్టాం. ముందుకుండా లష్కర్ తోబా మీద కొట్టాం. లష్కర్ తోబా చీఫ్ ఆయన ఫ్యామిలీ, మసూద్ ఫ్యామిలీ మొత్తం బామ్మద్దు సోదరులు అందరూ చనిపోయారు. కానీ ఆయన తప్పించుకుంటారు. నెక్స్ట్ తర్వాత నూర్ ఖాన్ బేస్ మీద మన బ్రహ్మోస్ మిజైల్ పడింది. అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ కూడా లీక్ అయింది అని అన్నారు. కానీ ఇదేదో ట్రంప్ వేసినట్టు ఆయన పోస్ట్ చేయరు అత్యుత్సాహంతో. కానీ ఒరిజినల్గా శనివారం సాయంత్రం మాటలే ఈవినింగ్కే పాకిస్తాన్ నుంచి ఇంక యుద్ధం ఆపేద్దాం, ఇంక కోచ్ చేద్దాం అంటే నెక్స్ట్ అదేదో ఇదేదో ట్రంప్ ఏదో ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టు ఆ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఒరిజినల్గా కావడానికి వచ్చారు. ఇంకా గెలిచాం అని పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రీది గారు రోడ్డు మీద తిరిగారు. వైమానిక స్థావరాలు ఎవరైపోయినాయి, లష్కర్ స్థావరాలు ఎవరైపోయినాయి, ఇవన్నీ చూసుకుంటే ఎవరు గెలిచామో ప్రపంచం మొత్తం చూశారు. ఎందుకంటే టర్కీ అంటే ఇంగ్లీష్ పదంలో ప్యారిస్ అని, అలాంటిది ఆ పదం మార్చి తుర్కీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు తుర్కియా పేరు మీద ఇప్పుడు ఆ డ్రోన్లు కొనాలన్నా ఇంకోటి కొనాలన్నా ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయి. ఎందుకంటే ఆ ఆయుధాలు పెద్ద పనిచేయలేదు. మన S-400 ముందు ఆ ఆయుధాలు ఏమీ పనిచేయలేదు. అందుకని అందరికీ తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు తుర్కియా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఏ దేశం కొనరు. అలాగే మన బ్రహ్మోస్ గురించి తెలిసి బ్రహ్మోస్ ఆల్రెడీ ఫిలిపైన్స్ వాళ్ళు కొన్నారు. అది దాన్ని పర్టికులర్గా మేము చూసాం బ్రహ్మోస్ పనితనం అని వాళ్ళే అన్నారు. అలాగే ట్రంప్ గారు ఏంటంటే బిజినెస్ చేస్తారు. ముందు అక్కడ పాకిస్తాన్లో ఉన్న వనరులని ఎలా ఆక్రమించాలి, ఆ ల్యాండ్ ఎలాగా తీసుకోవాలి, దానికి ఉన్న ఖనిజాలను ఎలా తీసుకోవాలి అన్నది ఆయన ప్లాన్. నెక్స్ట్ ఆయన ఎక్కడ ఫ్రీగా ఉన్నా తీసుకుంటారు. ఎందుకంటే అరబ్ కంట్రీస్లో ఒక గిఫ్ట్ ఇస్తే తీసుకున్నారు. ఒరిజినల్గా తీసుకోరు కానీ తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఊరికి వస్తే వదిలిపెడతాను. అలాగే ఈ పాకిస్తాన్ విషయంలో కూడా వాళ్ళ ఏదో కమిట్మెంట్ ఇచ్చుంటారు. మా ల్యాండ్లో ఉన్న ఖనిజాలను తీసుకెళ్ళండి, వద్దా ఆపేయండి, లేకపోతే వాళ్ళు మా మీద పడిపోతారు, అటు నుంచి బలూచిస్తాన్ ఆర్మీ కూడా మా మీదకి వచ్చేస్తుంది అని చెప్పిన మూలన అది ఆగింది. నెక్స్ట్ ట్రంప్ చెప్పడం మూలన ఇంకోటి చెప్పడం, ఆర్మీ వాళ్ళు ఇండియాకి ఫోన్ చేసి ఇంకా ఆపేద్దాం అంటే ఆగింది. ఎందుకంటే జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రధాని ఆయన, నెక్స్ట్ రష్యా ప్రధాని పుతిన్ ఇద్దరి మధ్య గొడవ ఉంది కదా, వాళ్ళు డ్రోన్ చేసుకున్నారు, ఎవరో డ్రోన్ చేసుకున్నారు. మిడిల్లో మేము సెటిల్ చేస్తాం కానీ ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద కావాలని చెప్పాడు. దానికి జెలెన్స్కీ ఒప్పుకోలేదు. అది అమెరికా ఏ విధంగా ఉన్నా సరే బిజినెస్ చూస్తే తప్ప కొడుకోవడం.